హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సింధు జేజేటి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ పద్మ అవార్డ్స్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. మన తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డ్స్ పొందిన వారి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. నేను ఇదివరకు క్లాస్లో చెప్పినట్టు మనకి పద్మ అవార్డ్స్ అనేది రిపబ్లిక్ డే రోజు ప్రకటించారు. 131 మందికి ప్రకటిస్తే అందులో 5 పద్మ విభూషణ్, 13 మంది పద్మభూషణ్, 113 మంది పద్మశ్రీ అవార్డ్స్ అనే వాళ్ళు ఉన్నారు. మనకి తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అవార్డు 11 మందికి వచ్చింది. వాళ్ళెవరో మనం ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిగా గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్. ఇతను కళల రంగానికి సంబంధించిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. ఇతను ముందు తన కెరియర్ని డబ్బింగ్ ఆర్టిస్ట్గా ప్రారంభించి తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఆ తర్వాత లీడ్ హీరో కింద వేషాలు వేస్తూ కామెడీ సినిమాలు ఎక్కువ చేస్తూ ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ సపోర్టింగ్ వేషాలు వేస్తూ ఉన్నాడు. తను చేసిన టెలివిజన్ రంగంలో, సినిమా రంగంలో తను చేసిన కృషికి గాను తనకి పద్మశ్రీ అవార్డు అనేది ఇచ్చారు. నెక్స్ట్, శ్రీ చంద్రమౌళి గద్దమనుగు. ఇతను సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడు. తను చేసిన విశేష కృషి ఇండియన్ డిఫెన్స్ కి, ఇండిజినస్ మిషన్ డెవలప్మెంట్ లో అతను చేసిన కృషికి గాను అతనికి పద్మశ్రీ అవార్డు అనేది ప్రకటించారు. ఇతను డిఆర్డిఓలో 34 ఏళ్లు సైంటిస్ట్ గా చేశారు. అలాగే ఆకాశ్ మిసైల్ డెవలప్మెంట్ చేయడంలో కూడా లీడర్షిప్ డైరెక్టర్ గాను వ్యవహరించారు. ఆకాశ్ మిసైల్ అనేది మనకి ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎంతగానో ఉపయోగపడింది. అది షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. నెక్స్ట్ వన్, దీపికా రెడ్డి. తిను తెలంగాణ రాష్ట్రానికి చెందినది, కళల రంగానికి సంబంధించిన వ్యక్తి. ఈమె ఇండియన్ క్లాసికల్ డాన్సర్, కొరియోగ్రాఫర్, అలాగే కూచిపూడి డాన్స్ టీచర్ గాను పనిచేశారు. ఈమె చేసిన కళల రంగానికి చేసిన విశేష కృషికి గాను పద్మశ్రీ అవార్డు అనేది ప్రకటించారు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్, పోస్తుమస్. ఇతనికి మరణానంతరం పద్మశ్రీ అనేది ప్రకటించారు. ఇతను కళల రంగానికి సంబంధించిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. ఇతను ఇండియన్ క్లాసికల్ వోకలిస్ట్, కంపోజర్ గాను పనిచేశాడు. కర్ణాటిక్ ట్రెడిషనల్ మ్యూజిక్ లో, భక్తి మ్యూజిక్ లో ఇతను చేసిన విశేష కృషిగాను పద్మశ్రీ అవార్డు అనేది ప్రకటించారు. నెక్స్ట్ వన్, గూడూరు వెంకట్రావు. వైద్య రంగానికి సంబంధించిన వ్యక్తి. ఇతను తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడు. ఇతను గ్యాస్ట్రో ఎంట్రోపాలజిస్ట్, తెలంగాణలో గ్యాస్ట్రో ఎంట్రోపాలజిస్ట్ గా పనిచేస్తున్న వ్యక్తి. ఏఐజీ హాస్పిటల్లో డైరెక్టర్ గా ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ శ్రీ కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్. ఇతను తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి గాను పద్మశ్రీ అవార్డు అనేది ఇతను పొందాడు. మెటీరియల్ సైన్స్ లో ఆయన చేసిన విశేష కృషికి గాను ఆయనకి పద్మశ్రీ అవార్డు ప్రకటించారు. శ్రీ కుమారస్వామి తంగరాజ్. ఈయన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మశ్రీ అవార్డు అనేది ప్రకటించారు. ఇతను వరల్డ్ రినౌడ్ సైంటిస్ట్ ఇన్ హ్యూమన్ జెనెటిక్స్, అంటే మనుషుల యొక్క ఆరిజిన్, హెల్త్, డిసీజెస్ వీటన్నిటిలో ఈయన పరిశోధన చేస్తున్నారు. ఈయనకి పద్మశ్రీ అవార్డు అనేది ప్రకటించారు. నెక్స్ట్ వన్, మాగంటి మురళీమోహన్. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. కళల విభాగానికి సంబంధించి పద్మశ్రీ అవార్డు అనేది ప్రకటించారు. ఇతను యాక్టర్ గా, పొలిటీషియన్ గా, బిజినెస్ మ్యాన్ గా మంచి గుర్తింపు పొందారు. ఆయన చేసిన విశేష కృషిగాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు అనేది ఇచ్చింది. నెక్స్ట్ వన్, శ్రీ రమారెడ్డి మామిడి, పోస్తుమస్, మరణానంతరమే ఈయన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఈయనకి పద్మశ్రీ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈయన ప్రముఖ అభ్యుదయ రైతు మరియు పాడి పరిశ్రమ నిపుణుడు. ఈయన వ్యవసాయ రంగంలో, ముఖ్యంగా పశు సంవర్ధక రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గాను పద్మశ్రీ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్, శ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగానికి సంబంధించి ఈయనకి పద్మశ్రీ ప్రకటించింది.
అండ్ ద లాస్ట్ వన్ ఇస్ శ్రీ పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డి. ఇతను వైద్య రంగానికి సంబంధించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడు. ఈయన ప్రముఖ ఆంకాలజిస్ట్, ప్రస్తుతం సీనియర్ కన్సల్టెంట్ డైరెక్టర్ అపోలో క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్లో ఈయన సీనియర్ ఆంకాలజిస్ట్ కన్సల్టెంట్గా ఉన్నాడు. ఈయనకి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు అనేది ప్రకటించింది. థ్యాంక్ యూ. హోప్ యూ గాయ్స్ లైక్ ద క్లాస్. థ్యాంక్ యూ.